హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈ రోజైతే ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. కంపెనీ నేమ్ వచ్చేసి డెలాయిట్ కంపెనీ వాళ్ళైతే సర్వీసెస్ సపోర్ట్ అసోసియేట్ అనే జాబులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనమైతే ఈ యొక్క జాబ్ రోల్కి కావలసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా లైక్ ఎడ్యుకేషన్ ఏముండాలి, స్కిల్స్ ఏముండాలి, రెజ్యూమ్లో ఏ స్కిల్స్ యాడ్ చేయాలి, అలాగే ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను మీకైతే ఈ యొక్క వీడియోలో ప్రతిదీ నేను పిన్ టు పిన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ జాబ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ ఈ యొక్క హైరింగ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? మీరైతే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో అనేది మరో 10 మంది ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో అయితే కనిపిస్తుంది. సో వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకుంటారు. అండ్ జెన్యూన్ అండ్ వెరిఫైడ్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాం. మీరైతే మన ఛానల్ని 30 రోజులు ఫాలో అయిపోయి డైలీగా ఒక జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే మనం పోస్ట్ చేసే ప్రతి జాబ్ వీడియో కింద అప్లై చేయడానికి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు పోస్ట్ చేసిన వెబ్సైట్లో జాబ్ ఓపెనింగ్ అయితే మీకు కనిపిస్తుంది. సో కనిపించినప్పుడు ఒకసారి మీరు ఆ యొక్క అప్లికేషన్ మొత్తం అంతా చెక్ చేసుకొని మీరు కూడా ఆ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇటువంటి జాబ్ ఓపెనింగ్స్ అనేవి మరిన్ని మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాం. ఓకేనా? మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మనము ఈ యొక్క హైరింగ్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ చూసారా, ఇది డెలాయిట్ కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్. ఈ వెబ్సైట్లోనే వాళ్ళైతే ఈ యొక్క జాబ్ అనేది పోస్ట్ చేస్తారు. జాబ్ రోల్ వచ్చేసి సర్వీసెస్ సపోర్ట్ అసోసియేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ చూసుకోవట్లు వచ్చేసి హైదరాబాద్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ రిక్వైర్ క్వాలిఫికేషన్ చూసుకోవాలి వచ్చేసి ఎవరైతే డిగ్రీ చేశారో వాళ్ళందరూ ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మీరు డిగ్రీలో ఏ బ్రాంచ్ అయినా సరే ప్రాబ్లం అయితే లేదు. లైక్ బీబీఏ, బీకామ్, బీఏ, అలాగే మీరు ఏ గ్రూప్ అయినా సరే ప్రాబ్లం అయితే లేదు. సో గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే ఫ్రెషర్స్ కూడా ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, ఎవరికైతే ఎంఎస్ ఆఫీస్ మీద కొంచెం ఐడియా ఉంటుందో వాళ్ళని ఇంకా ఈజీగా తీసుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేయాలంటే బ్యాక్ ఆఫీస్ సర్వీస్ ఆపరేషన్స్ అలాగే కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్ అనే జాబ్ రోల్స్ అయితే మీ చేత చేయిస్తారు. కానీ వన్స్ మీరు ఈ యొక్క జాబ్ రోల్కి సెలెక్ట్ అయితే కంపెనీ వాళ్ళైతే మీకు కంప్లీట్లీ 1 or 2 months అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారు. లైక్ మీరు చేయవలసిన వర్క్ ఏంటి అనే దానిపైన మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే మీ చేత వర్క్ అయితే చేయించుకుంటారు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ టైమింగ్స్ చూసుకోవడం వచ్చేసి మధ్యాహ్నం 2 PM నుంచి నైట్ 11 PM వరకు అయితే మీకు షిఫ్ట్స్ అయితే ఉంటాయి. అది కూడా సింగిల్ షిఫ్ట్ అనమాట. ఓకేనా? అంటే కొన్ని కంపెనీస్లోని డే అండ్ నైట్ షిఫ్ట్లు ఉంటాయి. కానీ ఈ యొక్క జాబ్ రోల్కి అయితే ఓన్లీ సింగిల్ షిఫ్ట్ అయితే ఉంటుంది. అది 2 PM నుంచి 11 PM వరకు అనమాట. ఓకేనా? సో ఇప్పుడైతే మనమైతే ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకైతే ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ మీకు అప్లై నవ్ మీద క్లిక్ చేయగానే మీకైతే అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇన్ కేసు ఒకవేళ మీకు డిఫాల్ట్గా అకౌంట్ ఉంటే, అంటే మీరు ఎప్పుడైనా డెలాయిట్ కంపెనీకి అప్లై చేసి ఉంటే మీకు ఇలాగా అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ మొత్తం అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేసి సరిపోతుంది. ఇన్ కేసు ఎవరైనా సరే కొత్తగా డెలాయిట్ కంపెనీలో అప్లై చేసుకున్నట్లయితే మీరైతే మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే
పాస్వర్డ్తో మీరైతే ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అప్లికేషన్ లాగే మీకైతే ప్రొఫైల్ కూడా ఉంటుంది. క్రియేట్ ప్రొఫైల్ కొట్టగానే మీకు ఇలాగా అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి సెలెక్ట్ రెజ్యూమ్. అంటే నేను చెప్పి మీకు అర్థమైందో అర్థం కాలేదో మరోసారి చెప్తాను చూడండి. ఒకవేళ మీకు డెలాయిట్ కంపెనీలో మీకు అకౌంట్ లేకపోతే మిమ్మల్ని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది. ఆ అకౌంటే అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్ డేటా అంతా ఫిల్ చేస్తే సో మీకంటూ ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. నేను ఆల్రెడీ అకౌంట్ అయితే నాకు క్రియేట్ ఉంది కాబట్టి చూసారా నా యొక్క డేటా అనేది డిఫాల్ట్గా వచ్చింది. ఇన్ కేసు ఒకవేళ మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ మీ యొక్క డేటా అనేది రాదు. ఇప్పుడైతే నేను మనమైతే ఈ యొక్క అప్లికేషన్ ఎలాగా ఫిల్ చేసుకోవాలో అనేది అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది అప్లికేషన్ ఫ్రమ్ ప్లస్ క్రియేట్ ప్రొఫైల్ అనమాట. రెండు కలిపి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇస్తారు, మీ యొక్క ఫస్ట్ నేమ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నేమ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్టార్ మార్క్ లాగా, స్టార్ మార్క్ కనిపిస్తున్న ప్రతి ఫీల్డ్లో డేటా అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ యువర్ రెజ్యూమ్. ఫస్ట్ స్టెప్లోనైతే మీరైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. మీ యొక్క రెజ్యూమ్లో అయితే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే మీకు ఏమైనా అదర్ స్కిల్స్ ఉంటే ఆ స్కిల్స్ అన్నీ మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసి ఫస్ట్ స్టెప్ కనిపిస్తుంది కదా సెలెక్ట్ యువర్ రెజ్యూమ్ అని చెప్పి మీకు ఇలాగా ఫస్ట్ స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో అయితే మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారు. రెజ్యూమ్ అప్లోడ్ చేయగానే మీకు సేవ్ అండ్ కంటిన్యూ అడుగుతుంది. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టగానే మీకు సెకండ్ ఆప్షన్కి అయితే వస్తుంది. సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లు వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్లోని మీ యొక్క డేటా అంతా ఇవ్వాలి. లైక్ మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది ఇచ్చుకోవాలి. నేను ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను అకౌంట్ ఇచ్చినప్పుడే నా యొక్క ఫోటో అప్లోడ్ చేశాను కాబట్టి చూసారా వాట్సాప్ ఇమేజ్ అని చెప్పి కింద వచ్చింది. అంటే నేను అప్పుడు వాట్సాప్ ఇమేజ్ అప్లోడ్ చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ డిఫాల్ట్గా నాకు వస్తుంది. మీరు కొత్తగా అప్లై చేస్తే ఇక్కడైతే చూసే ఫైల్ కొట్టగానే మీ యొక్క ఫైల్ మేనేజర్లో ఫోటోస్ అయితే ఓపెన్ అవుతుంది. ఒక ఫోటో అనేది మీది అప్లోడ్ చేస్తారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అడ్రస్, కంట్రీ, సిటీ, స్టేట్, జిప్ కోడ్ ఇస్తారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ యొక్క రీసెంట్ డిగ్రీ అంటే డిగ్రీ చేస్తే డిగ్రీ, పీజీ చేస్తే పీజీ, డేటా అంతా ఇచ్చుకుంటారు అనమాట. ఓకేనా. సో చూడగానే మీకు అర్థమైపోతుంది అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలనేది, ప్రాబ్లం అయితే లేదు. సో ఒకసారి నేను జస్ట్ నార్మల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏమి అప్లికేషన్ ఎడిట్ ఉంటాయని చెప్పి. సో పైన అయితే గ్రాడ్యుయేషన్ ఇచ్చుకున్నాను, కింద అయితే పీజీ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్. ఇన్ కేసు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఇచ్చుకుంటారు. లైక్ మీకు ఎన్ని మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, కంపెనీ ఏంటి, ఎన్ని అక్కడి నుంచి వరకు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే జాబ్ చేస్తున్న కంపెనీ లొకేషన్ ఎక్కడ అని చెప్పి అడుగుతున్నారు. ఈ యొక్క డేటా అంతా ఇచ్చుకుంటారు. ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే. సో ఫ్రెషర్స్ అయితే దీని జోలికి అయితే వెళ్ళకండి, ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ జాబ్. సో ప్రజెంట్ మీరు జాబ్ చేసి ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో అని పెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇమిగ్రేషన్ ఇన్ఫర్మేషన్లో అయితే మీకు పాస్వర్డ్ అంతా ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో అని పెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియన్ కార్డు ఉంటే మీకు ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. మనమైతే నో పెట్టుకోవాలి, నాకైతే లేదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి డూ యూ హోల్డ్ యూఎస్ వర్క్ పర్మిట్. సో ఉంటే మీరు ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. సో మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి నో అయితే పెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ ఎంప్లాయ్ ఆఫ్ డెలాయిట్ కంపెనీ. మీరు ఎప్పుడైనా డెలాయిట్ కంపెనీలో పని చేసారు అని అడుగుతున్నారు, చేసినట్లయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరైతే ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది మినిమం 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. సో మనమైతే ఇప్పుడు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుందాము. నేనైతే నా యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడ నేను క్రియేట్ చేసుకుంటున్నాను. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే పాస్వర్డ్ అనేది సపోజ్ మీ పేరు కృష్ణ అనుకోండి, ఫస్ట్ లెటర్ కే ఇవ్వండి, అండ్ రిమైనింగ్ లెటర్స్ అన్ని ఫస్ట్ లెటర్ కే వచ్చేసి క్యాపిటల్ ఇవ్వండి, అండ్ రిమైనింగ్ లెటర్స్ అన్ని స్మాల్ లెటర్స్ ఇవ్వండి. తర్వాత @123 అని ఇవ్వండి. సో మీ యొక్క పాస్వర్డ్ అనేది ఈజీగా పోర్టల్ అయితే తీసుకుంటుంది అనమాట. ఓకేనా. సింపుల్గా మనలాగా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. చూసారా వాళ్ళు ఇక్కడ పాస్వర్డ్ అయితే మెన్షన్ చేశారు. యువర్ పాస్వర్డ్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్. 8 క్యారెక్టర్స్ ఉండాలి, 1 నెంబర్, దాంట్లో ఒక నెంబర్ ఉండాలి, అండ్ లెస్ దెన్ 4 సీక్వెన్షియల్ లెటర్స్. సో ఇవన్నీ మీట్ అవ్వాలంటే నేను చెప్పినట్లు ఇలాగా పాస్వర్డ్ అయితే ఇచ్చుకోండి. సపోజ్ మీ పేరు రాజు అనుకోండి, ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ ఇవ్వండి, రిమైనింగ్ మీరు స్మాల్ ఇవ్వండి,
తర్వాత వచ్చేసి @ ఇచ్చి 1 2 3 4 5 6 స్టార్ ఇవ్వండి. ఇలాగా మీ యొక్క పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. సో వన్స్ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ బాక్స్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొట్టారు అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అనేది నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇలాగ మీకు అప్లికేషన్ అయితే నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అవుతుంది అనమాట. యా, అప్లికేషన్ అనేది నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అని చూసుకోండి. వచ్చేసి ఇక్కడ థర్డ్ స్టెప్ వచ్చేసి జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్. ఇక్కడ చూసుకోండి వచ్చేసి హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ జాబ్, మీకు జాబ్ కోసం ఎలా తెలిసిందని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అనమాట. ఓకేనా? సో ఇది ఇంకా క్లియర్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సెలెక్ట్ చేయగానే కిందని చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. అంటే మీకు యొక్క జాబ్ హైరింగ్ గురించి ఎలా తెలిసిందని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడైతే వాళ్ళ చాలా ఆప్షన్స్ మెన్షన్ చేస్తారు. మనమైతే నీట్గా గ్లాస్ డోర్ కానీ ఇండిడ్ కానీ సెలెక్ట్ చేసుకుంటాం. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మనకి పాపప్ అయితే అవుతుందండి ఫ్రెండ్స్. ఓకే అన్న. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే వచ్చేసి రెజ్యూమ్. ఇక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసినప్పుడు మీ యొక్క రెజ్యూమ్ అనేది మీ యొక్క లాస్ట్ నేమ్ హైఫెన్ ఫస్ట్ నేమ్ రెజ్యూమ్ డేట్. అంటే సపోజ్ మీ పేరు రమ్య అనుకోండి, రమ్య అండ్ ఫస్ట్ నేమ్ వచ్చేసి మీ ఇంటి నేమ్ రమ్య మల్లుర్తి రెజ్యూమ్ డేట్. ఇక్కడ డేట్ అనేది ఇవ్వాలి. సో అలాగిచ్చి అంటే మీ యొక్క రెజ్యూమ్ నేమ్ అనేది అలాగే ఇచ్చి ఇక్కడ మీరైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ లొకేషన్ ప్రిఫరెన్స్. ఇక్కడైతే మీరు ఏ లొకేషన్లో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ మీరు అయితే చూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు డిఫాల్ట్గా అయితే హైదరాబాద్ అని చెప్పారు, కానీ వాళ్ళకైతే చాలా ఆప్షన్స్ మెన్షన్ చేశారు. మీకు ఏ యొక్క స్టేట్ దగ్గరగా ఉందో ఆ యొక్క లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు ఫస్ట్ ప్రిఫరెన్స్లోని. అండ్ సెకండ్ వచ్చేసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు, ఏదో ఒక స్టేట్ అనేది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ పర్సంటేజ్ ఆఫ్ టైం ఆర్ యూ విల్లింగ్ టు ట్రావెల్. మీరు ఎంత పర్సంటేజ్ ట్రావెల్ చేయగలని చెప్పి అడుగుతున్నారు. లైక్ అప్ టు 75%, అప్ టు 100%, ఎంత పర్సెంట్ చెప్పి అడుగుతున్నారు. ఎంతో కొంత మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఈ యొక్క డేటా అంతా ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ కంటిన్యూ కొట్టామనుకోండి, అప్లికేషన్ అనేది నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ స్టెప్లోని ఇక్కడ చూసారు అప్లికేషన్ 4th స్టెప్కి అయితే వెళ్ళింది. 4th స్టెప్లో ఉన్న అడిషనల్ ఇన్ఫర్మేషన్లో అయితే ఫస్ట్ వన్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎనీ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్. మీరు ఏమైనా సర్టిఫికేషన్ చేస్తారు, లైక్ కోర్సెస్ ఏమైనా చేసి అడుగుతున్నారు. చేస్తే ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో అని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ప్రొఫైల్లోని ఎక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఎన్ని మంత్స్ చెప్పి అడుగుతున్నారు. ఉంటే మీ యొక్క మంత్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే జీరో అని చెప్పి మీరు డిఫాల్ట్గా ఇచ్చుకుంటారు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ కరెంట్ సిటీస్, ఫిక్స్డ్ శాలరీ, వేరియబుల్ శాలరీ, అలాగే యాన్యువల్ బోనస్ స్టాక్స్. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు. మీరైతే 10 దాంట్లో 0 అయితే పెట్టుకుంటారు. ఓకేనా? నోటీస్ పీరియడ్ కూడా మీరు 0 పెట్టుకుంటారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ కాంపెన్సేషన్. మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రయాణం అని చెప్పి అడుగుతున్నారు. మెయిన్ మనమైతే ఇక్కడ 3 LP అని చెప్పి నేను మెన్షన్ చేసుకున్నాను. అలాగే మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇక్కడ మీరైతే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ యొక్క డేటా అంతా ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేవ్ అని కంటిన్యూ కొడితే అప్లికేషన్ అనేది లాస్ట్ స్టెప్కి అయితే పోతుంది అనమాట. సో లాస్ట్ స్టెప్లో అయితే మీరు ఇప్పుడు ఇచ్చిన డేటా అంతా కలుస్తుంది అనమాట. ఈ యొక్క డేటా అంతా సో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేశారు అనుకోండి, చూసారా? సో అంతా క్రాస్ అంటే ఇప్పుడు దాకా మీరు ఏవైతే 4 ఫీల్డ్స్ మొత్తం అన్ని ఫీల్డ్స్ సబ్మిట్ చేశారు చూసారా? ఇక్కడ చూసుకుంటే వచ్చేసి రెజ్యూమ్ వచ్చేసి, అలాగే పర్సనల్ ఇన్ఫర్మేషన్, జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈ యొక్క 4 స్టెప్పుల్లోని మీరు ఏమైతే డేటా ఇచ్చారో ఆ యొక్క డేటా అంతా ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క డేటా అంతా ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఇచ్చారు లేదా చెక్ చేసుకొని సో సబ్మిట్ కొట్టారు అనుకోండి. సో అప్పుడు మీ యొక్క అప్లికేషన్ అనేది డెలైట్ టీమ్ యొక్క HR టీమ్కి అయితే వెళ్తుంది. వన్స్ మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయితే వాళ్ళు మీకైతే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు. లైక్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే నెక్స్ట్ మీకు ఎగ్జామ్ ఉంటుందా, ఇంటర్వ్యూ ఉంటుందా, అది మీకు వర్చువల్లో ఉంటుందా, లేకపోతే ఆఫ్లైన్లో ఉంటుందా అనే దానికోసం అయితే వాళ్ళు మీకు మెయిల్ అయితే చేస్తారు. సో మీరైతే ఏ జాబ్స్కి అప్లై చేసుకున్నా సరే ప్రతిరోజు ఒకసారి ఈమెయిల్ అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు
కంపెనీలకి అప్లై చేసినా సో వాళ్ళు ప్రతిదీ మీకైతే త్రూ ఈమెయిల్ ద్వారా మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేస్తారు. సో ప్రతిరోజు ఒకసారి మీరు మీ యొక్క ఈమెయిల్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ హైరింగ్ అయితే. మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ హైరింగ్ అయితే. మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా ఫ్రెండ్స్. అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.